ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి పూజ, ఇవాళ ఎన్ని రకాల వంటలు చేసావు? తాతయ్య గారు వచ్చేసారు కదా, ఆయనకి ఇష్టమని. తాతగారు వచ్చారా? వచ్చింది అత్తయ్య వాళ్ళ పెద్దనన్న అన్నారు. అవును, ఆయన కూడా తాతగారే కదా, అందుకే అలా అన్నాను. ఆయన్ని చూస్తే నీకు డౌట్ రావట్లేదా? డౌటా? నీకొచ్చిన డౌట్ ఏంటి? ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నారు, కానీ ఎందుకో ఆగిపోతున్నారు. లేదే, నాకేం అలా అనిపించట్లేదు. కమాన్ కమాన్, అందరూ కలిసి భోంచేద్దాం. వాసన అదిరిపోతుందిగా. అమ్మా తేజ, వంటలు నువ్వు చేసావా? తేజ కాదు తాతయ్య, తన పేరు క్రాంతి. ఓ ఏంటో మాట్లాడితే తేజ 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 అని వచ్చేస్తుంది. నిజాలు కొంపలు మునగడానికే బయటకొస్తాయి. తాతయ్య, వంటలన్నీ చేసింది నేను. అవునా? అయినా నువ్వు వంట అవి నేర్చుకున్నావు కదా, పాపం తనకే రాదు. నాకు వంట రాదని మీకెలా? అత్తయ్య వాళ్ళు చెప్పుంటారులే. ఎవరొచ్చినా వాళ్ళు నీ గురించి చెప్పేది ముందు ఈ విషయమే కదా. అవునే, మేమే చెప్పాం. ఏ మేమేమన్నా లేనిది చెప్పామా? ఉన్నదే కదా చెప్పాము. సర్లే, గొడవలు ఎందుకు, తిందాం. అమ్మా నువ్వు కూర్చోమ్మా, కూర్చోమ్మా. నువ్వు ఇటొచ్చే, దాని పక్కన కూర్చోవద్దున్నాను. ఏమైందిరా నీకు, పైకి లేచావు? నేనింకో కుర్చీ తెచ్చుకుంటాను. ఏంటి, కుర్చీ తెచ్చుకుంటావా? వెళ్ళి గుమ్మం దగ్గర కూర్చోరా. పెళ్ళం పక్కన కూర్చుని భోజనం చేయకుండా కుర్చీ తెచ్చుకోవడం ఏంట్రా? కూర్చో. త్వరలో విడిపోయే వాళ్ళు విడివిడిగా కూర్చుంటే ఏంటి, ఒక్కళ్ళిగా కూర్చుంటే ఏంటి? నువ్వు కూర్చోరా. విడిపోవడం ఏంట్రా? బాబా క్రాంతి విడాకులు తీసుకుంటున్నారు తాతయ్య. విడాకులా? దేనికి? దీనికి నాకు పట్టం లేదు, అందుకే విడిపోదాం అనుకుంటున్నా. పళ్ళు రాలగొడతానేదవా. ఇది నీకు పుట్టిన బుద్ధా, వీళ్ళెక్కించారా? ఏమ్మా, ఈ జన్మలో మీరు మారరా? వాళ్ళ అమ్మను ఎలాగూ వేధించారు, ఇప్పుడు దీన్ని కూడా వేధిస్తున్నారా? మా అమ్మ అదేనమ్మా, వీడి మేనత్త గురించిలే. రేయ్, అది ఎవరనుకుంటున్నావురా? మహాలక్ష్మిరా, ఈ ఇంటి దేవత. అసలు ఇది నీ భార్య అవడం నీ అదృష్టం రా. అలాంటి దానికి విడాకులు ఇస్తానంటావా?
నేను ఊరుకుంటాను అనుకుంటున్నావా? నిన్ను తాతగారు మీరు ఆయన్ని ఏమ్మా ఆయన అంటుంటే నీ కోపం వస్తుందా? ఓహో వీడు నీకు మొగుడు కాకముందే నాకు మానవడు. తప్పు చేస్తున్నాడని తెలిస్తే మందలిస్తాను, అవసరమైతే 4 తన్ని సరిదిద్దుతాను. నాన్నా నార్మై మాట్లాడుకో. ఇంట్లో నేను లేకపోయేసరికి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. బుద్ధి లేదా మీకు? నాన్న, పెద్ద నాన్న. చుట్టాలైనా ఏదో ఆవేశంలో అలా మాట్లాడేశాను, ఏమీ అనుకోకండి. భోంచేయండి, భోంచేయండి. ఓరి తింగర వెదవా, మీ మేనమామ కూడా నా కూతుళ్ల మాట విని బంగారం లాంటి కాపురాన్ని పాడు చేసుకుని దేవత లాంటి నా కోడల్ని దూరం పెట్టాడ్రా. నువ్వు అదే దారిలో వెళ్తున్నావా? వాళ్ల విషయంలో నేనేం చెయ్యలేకపోయాన్రా. నీ విషయంలో మాత్రం ఎవ్వరాటలు సాగనివ్వనరా, సాగనివ్వను. అంతా బాగానే ఉంది, ఏంటి ప్రాబ్లం? డాక్టర్ గారు ఏమైంది చెప్పండి డాక్టర్. తాతయ్య గారికి ఏం కాలేదు కదా? చెప్పండి డాక్టర్. పూజ, ఎందుకంత టెన్షన్ పడిపోతున్నావు? సొంత తాతగారు కదా, అందుకే టెన్షన్ ఉండదా? సొంత తాతయ్య అంటే పూజ తాతగారా? ఎవరన్నారే? మరి అత్తయ్య సొంత తాతయ్య కష్టం వచ్చినా ఎవరికి కష్టం వచ్చినా కష్టం ఒకలాగే ఉంటుంది కదా, అలాగే అన్నమాట. అవునవును, అలాగే అన్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.